శ్రీ షిరిడి సాయిబాబా ఆశీస్సులతో జ్యోతిష్యం చెప్పబడును. మీ ముఖము, ఫోటో, చేయి, పేరు, వయసు, గోత్రం వాట్సాప్ చేయండి. దూర ప్రాంతాల్లో ఉన్న వారికి ఒకే ఒక్క ఫోన్ ద్వారా వెంటనే పరిష్కారం చెప్పబడును. ప్రేమ, పెళ్లి, ఉద్యోగం, రాజకీయం, విదేశీ ప్రయాణం, ధనం నిలకడ లేకపోవడం, భార్యాభర్తల మధ్య గొడవలు, ఆశ తగాదాలు, అప్పుల బాధలు, ఎటువంటి సమస్యకైనా సరే కొన్ని రోజుల్లోనే పరిష్కారం చూపబడను. గురూజీ లక్ష్మణ్ రాజు గారి ఫోన్ నంబర్ 8466923012. ఓం సాయిరామ్. సమర్థ సద్గురు సాయినాథ్ మహారాజ్కి జై. సాయిబాబా భక్తులందరూ కూడా నమస్కారం అండి. సాయినాథుని ఆశీస్సులతో అందరూ కూడా సుఖంగా, సంతోషంగా, అష్టైశ్వర్య, ఆరోగ్య, అభివృద్ధితో ఉండాలని మనస్ఫూర్తిగా కోరుకుంటూ ఈరోజు ఈ వీడియోని మొదలు పెడుతున్నాను. ఈరోజు వీడియో ఏంటంటే, జాగ్రత్త బిడ్డ, ప్రమాదంలో పడబోతున్నావు. స్వయంగా నీ సాయి తండ్రి హెచ్చరిస్తున్నాడు. 2 నిమిషాలు విను అని మన బాబాగారైతే ఈరోజు మనకి చాలా అంటే చాలా అద్భుతమైనటువంటి సందేశంతో అయితే మన ముందుకు వచ్చారండి. మరి మన బాబాగారి సందేశం ఏంటంటే, బిడ్డ, నిన్ను జాగ్రత్త ఎందుకు పడబోతున్నావో, నువ్వు ప్రమాదంలో పడబోతున్నావని నేను స్వయంగా నేనే హెచ్చరించి మరి నీకు కొన్ని విషయాలు చెప్పాలని వచ్చానమ్మా. మరి 2 నిమిషాలు వింటావా? నువ్వు ఎప్పుడు కూడా నిన్ను ఎంతగానో బాధ పెడుతున్నటువంటివి నువ్వు ఈ 5 విషయాలు దూరం చేసుకోగలిగితే నీ జీవితంలో అందనంత ఎత్తుకు ఎదుగుతుంది. నువ్వు సంతోషంగా ఉంటావు తల్లి. నువ్వు ఏదైతే సాధించాలి అనుకుంటున్నావో ఆ సందర్భం, ధైర్యం, పట్టుదల, ఆ యొక్క సామర్థ్యం ఎక్కువగా వస్తాయి. జాగ్రత్తగా వినమ్మా. అందులో నువ్వు దూరం చేసుకోవాల్సిన విషయాలు కూడా అంటే నేను చెప్పినటువంటి విషయాలు నువ్వు దూరం చేసుకుంటే నీ జీవితం చాలా చాలా సంతోషంగా ఉంటుంది. ఇది నేను హెచ్చరిస్తున్నావనుకో, ప్రేమతో చెప్తున్నావనుకో, ఏదైనా అనుకో బిడ్డ. కానీ ఇలా చెప్పినా ఏం చేసినా సరే ఒక తండ్రి తన బిడ్డల మంచి కథ కోరుతాడు. అది నువ్వు తెలుసుకోవాలమ్మా. అందరి దగ్గర సహాయం కోసం నువ్వు చేతులు చాచడం అనేది మానుకో. నువ్వు ఎవరినైతే సహాయం కోసం చేతులు చాచావో వాళ్ళ దగ్గర నువ్వు తక్కువ అవుతావని నీ విలువ తగ్గించుకుంటున్నావు. నువ్వు ఇతరులకి సహాయం చేస్తావు కదా, వారిని అడుగుదాంలే అని చెప్పి ఎప్పుడైతే నీకు ఆలోచన వస్తుందో నువ్వు కష్టపడ్డ మానేస్తావో, నువ్వు ఎలా గెలవాలన్న విషయాన్ని నువ్వే దూరం చేసుకుంటావో, నీ చేతులారా నీ యొక్క ఓటమిని కొని తెచ్చుకున్నట్లు అవుతుంది. కాబట్టి ఇతరుల దగ్గర సహాయం కోసం వేచి ఉండడం ఎంత తప్పో వాళ్ళ దగ్గర చేయి చాచడం కూడా అంతే నీకు నష్టాన్ని చేకూరుస్తుంది. కాబట్టి ఇతరుల దగ్గర సహాయం అనేది ఎప్పుడు కూడా ఎదురు చూడవద్దు బిడ్డ. ఎదురు చూస్తే వారు చెయ్యలేనప్పుడు నీకు బాధగా ఉంటుంది కదా. అన్ని విధాలా నీకు నష్టమే తప్ప లాభం అనేది ఏదీ లేదు. కాబట్టి ఎవరి దగ్గర కూడా సహాయాన్ని చేతులు చాచి ఎదురు చూడవద్దు. ముఖ్యంగా రెండోది, నీ జీవితంలో వచ్చే మార్పులకు భయపడడం. నీకు నీ జీవితంలో అనేక మార్పులు వస్తాయి తల్లి. ఎక్కడైనా సరే, మనిషి కార్యాలయం దగ్గరైనా సరే, ఎక్కడైనా సరే మనిషికి సమస్యలు వస్తూ ఉంటాయి కదా. బంధుత్వాల్లో గొడవలు వస్తూ ఉంటాయి, డబ్బు కష్టం వస్తుంది, ఇంట్లో మనస్పర్ధలు వస్తాయి, భార్యాభర్తల మధ్య ప్రేమలు అనేక ఏదైనా సరే ఒక విషయం అయితే గొడవలు జరుగుతూ ఉంటాయి. వాటన్నిటికీ వచ్చే మార్పులన్నింటినీ కూడా నువ్వు భయపడడం ఆరంభిస్తే నువ్వు ఇప్పుడు నేను అవుతున్నటువంటి ప్రాబ్లం ఎలా వచ్చిందో అలానే వెళ్ళిపోతుంది. బాధపడదు తల్లి. ఆ సమస్య ఎలా దూరం అవుతుందా, తగ్గుతుందా అని ఎప్పుడు కూడా ఆలోచించొద్దు. నువ్వు ఏదైతే చేయాలనుకుంటున్నావో అదే చెయ్యు. నీ మానసిక స్థితిపైనే అది ఆధారపడి ఉంటుంది. కాబట్టి ధైర్యంగా ఉండాలి బిడ్డ. ఇంకొక విషయం ఏంటంటే, నువ్వు గతంలో ఏదైతే చేదు జ్ఞాపకాలు ఉంటాయో వాటిని తలుచుకుని జీవించడం ముందు మానేసేయి. నువ్వు ఈ జ్ఞాపకాల్లో ఈ యొక్క చేదు జ్ఞాపకాలు నువ్వు ఉన్నట్లయితే ఎప్పుడు కూడా రాబోయే జీవితాన్ని, జరుగుతున్న సంతోషాన్ని నువ్వు ఎలా అనుభవిస్తావు చెప్పు. గత జీవితంలో నీకు ఎదురయ్యే చెడనేది ఎలా జరిగింది, దాన్ని ఎలా జరగకుండా ఉండాలి, దాన్ని ఎందుకు ఇలా జరిగింది అని నువ్వు నెమరు వేసుకోవడం వల్ల నీకే నష్టం కదా. గతం వదిలేసి ఏదైనా సరే కష్టమైనా వదిలేసి రాబోయే కాలం అనేది ప్రస్తుత కాలం ఎలా ఉందనేది నువ్వు చూసుకోవాలమ్మా. ఇక 4వది, నిన్ను నువ్వే తక్కువ చేసుకుని చూడటం. ఎప్పుడు కూడా అలా చేయవద్దు. ఏదైనా సరే నాకు మంచి రోజులు వస్తాయా, నాకు అదృష్టం ఉందా, నాకు డబ్బులు వస్తాయా, అప్పు లేకుండా సంతోషంగా ఉంటాయా, నాకు శుభవార్తలు అందుతాయా, ఇలాంటి మాటలు అనేవి నువ్వు ఎప్పుడు కూడా తలుచుకోవద్దు. నాకు వస్తాయిలే, నాకు కూడా జరుగుతుందిలే అని నిన్ను తక్కువ చేసుకోవడం నువ్వు ఎప్పుడు కూడా తక్కువ చేసుకోవద్దు బిడ్డ. తక్కువ చేసుకున్నప్పుడు నీలో ధైర్యం, నీలో కసరే తగ్గిపోతుంది, నీలో ఉత్సాహం అని తగ్గిపోతుంది.
కాబట్టి నీకు గొప్ప అని ఎవరు ఎన్ని అన్నా కానీ నీకు మనసులో ధైర్యం ఉంది, నీలో సామర్థ్యం నీలోనే ఉంది. అంతేకాని ఎవరు తెచ్చిపెట్టేది కాదు కదా. కాబట్టి నిన్ను నువ్వు తక్కువ చేసుకోవద్దమ్మా. ఇంక మరొక లాస్ట్ విషయం ఏంటంటే, చిన్న విషయాన్ని కూడా అతిగా ఆలోచించడం, చిన్న విషయాల్ని ఎక్కువగా ఆలోచించి పదే పదే వాటిని నెమరు వేసుకుంటూ భూతద్దంలో పెట్టి పెద్దదిగా చూసుకొని వాటిని అవే అంటే ఆ బాధలన్నీ కూడా కోరి కొని తెచ్చుకుంటున్నావు తల్లి. నువ్వు నీకై చిన్న విషయాన్ని కూడా సృష్టించుకునే పెద్దదిగా ఊహించుకుంటున్నావు. దీనివల్ల బాధింపబడేది ఎవరు? నువ్వే కదా. కష్టపడేది ఎవరు? నీ మనసే కదా. అందుకే తల్లి, ఈ చిన్న విషయాన్ని ఎందుకు చెప్పు పెద్దదిగా చూస్తున్నావు? జరిగేది జరక్క మానదు, జరగకుండా ఆగదు. కాబట్టి దేన్నైనా సరే స్వీకరించడం నేర్చుకో. చిన్నదైనా పెద్దదైనా సరే నీ జీవితంలో ఒక విషయం జరిగిందంటే దాన్ని ఎలా వెళ్ళాలని ఆలోచించుకోవాలి. అలా కాకుండా దానికి వచ్చేటట్టు అంటే అయ్యిందేదో అయిపోయిందిలే అనేసి నువ్వు ఆలోచించడం మానేసే తల్లి. అంతేగాని జరిగిందే తలుచుకుంటూ బాధపడడం, ఎక్కువగా ఆలోచించడం అస్సలు చేయవద్దు. ఇప్పుడు చెప్పిన విషయాలన్నీ కూడా జాగ్రత్తగా తెలుసుకుని జాగ్రత్తగా మసులుకుంటే నీ జీవితం అనేది గెలుపు తప్ప మరొకటి ఉండదు. కాబట్టి నువ్వు సంతోషంగా ఉండాలి బిడ్డ అని మన బాబాగారు అయితే ఈరోజు మనకి చాలా అంటే చాలా అద్భుతమైనటువంటి సందేశాన్ని అయితే అందించారండి. సాయి మహిమల ద్వారా వచ్చిన ఈ సందేశం మీ అందరూ కూడా నచ్చిందని అనుకుంటున్నాను. ఈ వీడియో కనుక నచ్చినట్లయితే మరికొంతమంది సాయిబాబా భక్తులకు రీచ్ చేయాలా షేర్ చేసి లైక్ చేయండి. అలాగే మరిన్ని వీడియోస్ కోసం మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకుని మాకు కొంచెం సపోర్ట్ చేయండి. ధన్యవాదములు.